నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పొర్లకట్ట బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. పేలుడు జరిగిన సమయంలో పలువురు కార్మికులు ఫ్యాక్టరీలోనే ఉన్నారు. ఈ దుర్ఘటనలో 2 కార్మికులు మృతి చెందగా 14 మంది గాయపడ్డారు. బాణసంచా ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడడంతో కార్మికులకు తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. మంటలు ఆర్పడానికి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గతంలో కూడా పొర్లకట్ట దగ్గరే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. నెల్లూరు పొర్లకట్ట బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడుపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. దుర్ఘటనలో 2 చనిపోగా 14 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. అందులో 8 మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. మరోవైపు బాణసంచా తయారీ కేంద్రానికి ఎలాంటి అనుమతులు లేవని అధికారులు చెబుతున్నారు. బాణసంచా పేలుడు జరిగిన ప్రాంతం నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. నెల్లూరులో ఇవాళ ఉదయం జరిగినటువంటి ఘోర అగ్ని ప్రమాదంలో దాదాపుగా 3 మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం మనం ఎక్కడైతే బాణసంచా తయారీ కేంద్రంగా చెప్పుకుంటున్నాం ఆ తయారీ కేంద్రం వద్దన ఇది పెన్నా నదికి ఆనుకొని ఉన్నటువంటి పొర్లకట్ట ప్రాంతంలో ఈ బాణసంచా తయారీ కేంద్రాలన్నీ కూడా ఉంటాయి. అయితే ప్రస్తుతం మనం విజువల్స్ లో గమనించవచ్చు, ఈ ఇంటిలోనే ఈ గుడిసెలోనే ఈ పూరి గుడిసెలోనే రాత్రి నుంచి కూడా ఇవాళ ఉదయం వరకు కూడా ఈ నల్లమందుతో ఇక్కడ బాణసంచా తయారు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఒక్కసారిగా 10-10:30 గంటల మధ్య సమయంలో ఒక్కసారిగా ఇక్కడికి నిప్పు రాసుకోవడంతో ఒక్కసారిగా ఇక్కడ భారీ శబ్దంతో భారీ పేలుడు కూడా సంభవించింది. మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి సిమెంట్ గోడలతో అంటే సిమెంట్ గోడలతో పాటు దీనిపైన కర్రలతో పూరి గుడిసెలాగా వేసుకుని వీరు ఇక్కడ తయారీని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. దీనికి పక్కన ఆనుకొని మరొక తుంగతో అక్కడ మరొక గుడిసె కూడా ఉంది. అయితే ఈ 2 ప్రాంతాలు మొత్తం ఒక్కసారిగా ఈ గోడలన్నీ కూడా నేలమట్టమైనటువంటి పరిస్థితి మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దాదాపుగా 15 నుంచి 17 మంది రాత్రి నుంచి కూడా ఇవాళ ఉదయం వరకు కూడా వీరు బాణసంచా తయారు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఒక్కసారిగా 10 గంటల సమయంలో జరిగినటువంటి పేలుడుతో ఇక్కడికిక్కడే 2 మృత్యువాత పడగా మిగిలినటువంటి 15 మంది కూడా పూర్తిగా వారి శరీరం దాదాపుగా 80% గాయాలతో వీరందరినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి పోలీసులు వీరందరినీ ఇక్కడ ఉన్న గాయపడినటువంటి 15 మందిని కూడా హాస్పిటల్కి తరలించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఇప్పటి వరకు కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం 3 మృత్యువాత పడినట్టుగా తెలుస్తుంది. అయితే పోలీసులు కూడా దాదాపుగా 5 నుంచి 6 మంది చనిపోయినప్పటికీ కూడా పోలీసులు ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం కేవలం 3 చనిపోయినట్లుగా వాళ్ళకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం చెప్తున్నారు. వీరిలో నాగరాజు, లక్ష్మయ్య అనేటువంటితో పాటు పోలయ్య అనేటువంటి మరొక వ్యక్తి 3 ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే వీరందరూ కూడా 35 సంవత్సరాల నుంచి 40 ఏళ్ల వయసు మధ్య ఉన్నటువంటి వారుగా తెలుస్తుంది. అయితే 15 మంది కూడా ఇక్కడ ఈ ప్రాంతం ముఖ్యంగా ఇక్కడ నెల్లూరులో పొర్లకట్ట ప్రాంతంలో ఇది బాణసంచా తయారీ కేంద్రంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రాంతం ఏదైతే బాణసంచా తయారీ కేంద్రానికి ఇది దాదాపుగా 1 కిలోమీటర్ల దూరంలో ఉంది. ముఖ్యంగా ఈ ప్రాంతం నుంచి కూడా పొర్లకట్ట మీదుగా అంటే ఇక్కడ నుంచి కూడా అటు వెనక వైపుగా వెళ్తే కిలోమీటర్ అవతల బాణసంచా తయారీ కేంద్రం ఉందని చెప్పుకోవాలి. కానీ ఇక్కడ అనధికారికంగా ఇక్కడ ఎలాంటి లైసెన్స్ లేకుండా అదేవిధంగా ఎలాంటి అనుమతులు లేకుండా ఇక్కడ బాణసంచా తయారు చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. భాస్కర్ అనేటువంటి వ్యక్తి పేరుతో ఇక్కడ ఈ బాణసంచా తయారు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా రేపు నూతన సంవత్సరం కావడం అదేవిధంగా నూతన సంవత్సరానికి సంబంధించినటువంటి వేడుకలు జరుపుకునేందుకు తయారు చేస్తున్నటువంటి బాణసంచగానే ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఆ విద్యుత్ వైర్ల ద్వారా అదేవిధంగా విద్యుత్ కనెక్షన్ ద్వారా ఏదన్నా షార్ట్ సర్క్యూట్ లాంటి ప్రమాదం జరిగితే భారీ నష్టం అదేవిధంగా భారీ ప్రమాదం చోటు చేసుకునేటువంటి అవకాశం ఉండడంతో మామూలుగా ఎక్కడ కూడా విద్యుత్ కనెక్షన్ లేనటువంటి తయారీ కేంద్రాలే ఉంటాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ మాత్రం విజువల్స్ లో మనం చాలా స్పష్టంగా కనిపించవచ్చు. ఎటు చూసినా కూడా విద్యుత్ తీగలు విద్యుత్ వైర్లు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయంటే ఖచ్చితంగా ఇది అనధికారికంగానే ఇక్కడ వీరు నిర్వహిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. కొద్దిసేపటి కిందటే జిల్లా కలెక్టర్ అదేవిధంగా ఇతర పోలీసు ఉన్నతాధికారులందరూ కూడా ఈ సంఘటనా స్థలాన్ని పరిశీలించడం జరిగింది. ప్రస్తుతం అంతే జిల్లా ఏఎస్పీ శరత్ బాబు ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ సంఘటన గల ప్రధాన కారణం మీరు ప్రాథమిక విచారణలో ఏం తేల్చారు? ఇది దీపావళి మందుల తయారీ కేంద్రంలో అనుకోకుండా పేలుడు సంభవించినట్టుగా ప్రాథమికంగా మనకు తెలుస్తూ ఉంది. ఇది ఒక ఊరు బయట ఉండేటువంటి ప్రదేశం ఉన్నందువలన మనకి చిన్న ప్రమాదంగా ఉంది. ఇదే కనుక జనవాసాల మధ్య కానీ ప్రజలుండే చోట కనుక అయినట్లయితే ఇంకా ప్రమాదం తీవ్రంగా ఉండేది. ఎందుకంటే ఒక షెడ్డు పేలిపోయి కూలి పడిపోయింది కాబట్టి ఈ తీవ్రత కనుక జనవాసాల మధ్య ఉండేటట్టయితే చాలా ఇంకా ఉండేది. ఇది అవుట్కట్స్ కాబట్టి మనకి ఆ 2 చనిపోవటం 10 మంది గాయపడటం జరిగింది. ఎనీహౌ పూర్తిగా దర్యాప్తులో ఇది ఎలా జరిగింది, ఎవరి ఆధ్వర్యంలో జరిగింది, ఈయన సొంతగా వేరే చేస్తున్నారా లేకపోతే అక్కడ ఉండేవాళ్ళు చేస్తున్నారా లేకపోతే ఏ రకమైనటువంటి ఏ వ్యక్తి యొక్క ప్రోద్బలంతో జరుగుతుంది అనేది పూర్తిగా మన ఆధారాలు సేకరించి కానీ చెప్పలేమండి. పూర్తి దర్యాప్తు తర్వాత దీని వెనక అసలు వీరికి ఇక్కడ పర్మిషన్ ఉందా లేదనేటువంటి కారణాలు అదేవిధంగా దీని వెనక ఎవరైనా పరోక్షంగా మద్దతు ఇస్తున్నారనేటువంటి విషయాన్ని కూడా గ్రహిస్తామని చెప్పి ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ బాలుతో విజయ్, ఎన్టీవీ, నెల్లూరు.